లేదు నాకు కమ్మగా ఉండడానికి. మీరు మమ్మల్ని మాట్లాడారు, నేను మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, మళ్ళీ మీరు ఆన్సర్ చేయండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఒక రకమైన తీరుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే ఒక రకమైన తీరు. ఆయన చేస్తే స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే స్ట్రాటజీ అంటాడు. పవన్ కళ్యాణ్ గారు చేస్తేనేమో ఐడియాలజీ లేదంటారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఆ స్ట్రాటజీ ప్రకారం ఎలా అధికారంలోకి రావాలి, ఎలా ప్రజలకు మంచి అనే ఇంటెన్షన్ వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు సార్ బాలా గారు మాట్లాడలేదు? ఎందుకు ఆ ప్రస్తావన? ఎందుకయ్యా నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కదా, ఒక స్టాండ్ తీసుకున్నావు, అసెంబ్లీ సాక్షి ఒక మాట ఇచ్చావు, అధికారంలోకి వస్తే 3 రాజధానుల ప్రతిపాదన 3 ముక్కలాట ఎలా ఆడావు, ప్రజలకు రాజధాని లేకుండా ఎలా మార్చేసావు మాటల్ని అని ఎందుకు అడగలేదు బాలా గారు? ఈ రోజు వచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు మారిపోతున్నాయి, ఆయన ఐడియాలజీ ఒక రకంగా మారిపోతుందని మాట్లాడే ఇదే బాలా గారు ఆ రోజు ప్రశ్నించుంటే ఈ రోజు మా దగ్గర నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొని ఉండదు. ప్యూరిఫైయింగ్ వాటర్ గురించి మాట్లాడుతున్నారు. ఏమండి ఈ 2 ఏళ్లలోనే మీకు ఆ వాటర్ ప్రాబ్లమ్, ఆ 5 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నారన్న విషయం మీకు కనపడుతుందా? గత ప్రభుత్వంలో ఆ వాటర్ స్కేర్సిటీ కానీ ఆ వాటర్ ప్రాబ్లం కానీ మీకు కనపడలేదా? అందుకోసం మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేశారు? ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, మీరేం చేశారు? దానికి ఆన్సర్ చేయండి. సింపుల్. అదే నేను ఆన్సర్ చేస్తున్నాను. 2 ఏళ్లలోనే మార్పు కావాలని ఎక్స్పెక్ట్ చేసే బాలా గారు గత ప్రభుత్వంలో పనిచేసిన తీరును కూడా మాట్లాడితే నేను మాట్లాడగలుగుతాను. డోలీలతో ప్రాణాలతో చలగాటమైన రోడ్లు వేశారు. అటువంటి విషయాల గురించి మీరు ప్రస్తావించట్లేదే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్ని ప్రాంతాల రోడ్లు పడ్డాయి, ఎంతమంది కష్టాలు అది గురించి మీరు మాట్లాడటం లేదే. మీరు మాట్లాడాలంటే ఓన్లీ విషయం చెమ్ముతూ మాట్లాడతారా? ఓన్లీ మీకు ఏది కన్వీనియంట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ రైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మనం పబ్లిక్ యూటిలిటీ గురించి మాట్లాడితే, పబ్లిక్ యూటిలిటీ గురించి క్వశ్చన్ చేస్తే పబ్లిక్ అంతా చూస్తున్నారు. దిస్ ఇస్ ద ఎజెండా ఆఫ్ ద పీపుల్ వాట్ దే స్పీకింగ్ అబౌట్ బిఫోర్ ద మీడియా. What I'm talking, what I'm asking, what I'm addressing the question. Public issue నేను మాట్లాడేది. దాన్ని అడ్రస్ చేయండి అంటే 2 ఏళ్ల కిందట లేదా, 3 ఏళ్ల కిందట లేదా, 4 ఏళ్ల కిందట లేదా, అప్పుడు లేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేశారు చెప్పండి, అది చెప్పండి ఫస్ట్. మీరేం చేశారు? ఎన్ని నల్ల కలెక్షన్స్ ఇచ్చారు, ఎన్ని వాటర్ తీసుకొచ్చారు, ఎన్ని వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చారు, పబ్లిక్ వాటర్ ఫ్రీ ఇచ్చారు, అది చెప్పండి. మేము చేసామా లేదా, చేయలేదు, ఎందుకు చేయలేదు, అది ఆన్సర్ చెప్పండి. ఇలా 1-to-1 చేసుకుంటే ఎవరికి అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. జనసేన పార్టీ ఏం మాట్లాడుతున్నా ప్రజలు ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతూనే ఉంది. జనసేన పార్టీకి ఎందుకు 21 సార్లు గెలిచిందో ప్రజలు చూస్తున్నారు. మీరు కళ్ళకి అంత కట్టుకొని లోకమంతా కళ్ళకు చూపు లేదంటే అదేలా పాసిబుల్ అవుతుందండి? ఒకసారి మీరు కళ్ళు తెరుచుకొని ఆలోచించాలి. జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, అదెలా పాస్ చేస్తారు? ఇప్పుడు ఒక హిందూయిజం గురించి క్రిటిసిజం చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక పురాతనమైన Ask your president. He only told, not me. నేను కాదు, మీ ప్రెసిడెంట్ చెప్పారు. ఆయన అడగండి ఫస్ట్. మా ప్రెసిడెంట్ ఎక్కడ? మీ ప్రెసిడెంట్ చెప్పారు. వీడియో కాల్ లో 100 ప్లే చేస్తాను నేను. 100 ప్లే చేస్తాను నేను. 100 ఒకటి కాదు 100 ప్లే చేస్తాను. ఆయన చెప్పిందా నేను చెప్తున్నాను అంటే ఆయన చెప్పినప్పుడు మీకు మంచిగా ఉంటది. అదే నేను రీఇటరేట్ చేస్తే మంచిగా ఉంటదా? వాట్ ఇస్ దిస్ అండి? మీ మాటలు నా దాకా వినిపించట్లేదు. మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఒకటే విషయం వర్మ గారు, జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కూర్చొని అనలిస్ట్ ప్లేస్ లో పాస్ చేయకండి. లేదు మీరు వైసీపీ సింపలేదో చిన్న పర్యటన అలా కట్వ వేసుకొని కూర్చొని మాట్లాడండి. మీరు అలా మాట్లాడకుండా జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇక్కడ పాస్ చేస్తే ప్రజలు చూస్తున్నారు. బాలా గారి మాటల్ని గమనిస్తారు. ఒక అనలిస్ట్ ముసుగులో వచ్చిన వైసీపీ సింపలైజర్ గారి లాగానే కనిపిస్తున్నారు తప్ప ఎక్కడ అనలిస్ట్ గారి లాగా ఆయన మాట తీరు లేదు. కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలో కోరుకునే మార్పు గత 5 ఏళ్లలో ఎందుకు రాలేదని ఆయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఒక ఐడియాలజీ అనే పార్టీ అని జనసేన అంటున్నారు బాలా గారు. ఎందుకు గత ప్రభుత్వంలో ఐడియాలజీ అనే పదానికి అర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరు ఒక రాజధాని విషయంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన మాట్లాడలేకపోయారు? ఒక రాజధాని అంశం ఒక రాష్ట్రానికి కీలకమైంది. అటువంటి విషయాల్లోనే మాట మంచి జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఎందుకు ఆయన ప్రశ్నించలేకపోతున్నారు? ఒక అనలిస్ట్ మీరు అదెందుకు మీరు మర్చిపోతున్నారు? ఒక సింపథైజర్ గా ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మా దగ్గరకు వచ్చే ఒక నీతి, వాళ్ళ దగ్గరకు వస్తే ఒక నీతి. చిన్న ప్రకటన బెటర్ కదా. వైసీపీ కట్టు వేస్తే నీతిగా మాట్లాడుతున్నారు. సింపథైజర్ గా వచ్చి జనసేన తిట్టడానికి, టీడీపీ తిట్టడానికి ఇక్కడ కూర్చోవడం, వాళ్ళ కట్టు వేస్తే సాక్షి దాంట్లో కూర్చోవాలి. 2 ఏళ్లలో ఇలా కోరుకునే మార్పు 5 ఏళ్లలో నేను ఆన్సర్ చేయాలి ఆవిడ చెప్పిన కొన్ని క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మీకు ఫర్ గా నేను అసలు ఏం మాట్లాడాను, డిఫర్ గా ఏం మాట్లాడాను, నేను రేస్ చేసిన క్వశ్చన్స్ ని మీరు అవి ఆన్సర్ చేసుకోలేక మీరు దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ పర్సనల్ అటాక్. అంటే మీరు ఆన్సర్ మీ దగ్గర లేనప్పుడు ఎస్ నా దగ్గర ఆన్సర్ లేదని చెప్పండి. దేర్ మ్యాటర్. నేను ఎవరికి సింపథైజర్ వీళ్ళకి అంటే వాళ్ళని ఎన్నోసార్లు అసలు వైసీపీని లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేసిన వ్యక్తిని నేను. అది మీకు తెలియకపోతే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని చూడండి. మీరే మీ పార్టీ వాళ్ళు ఇదే స్టూడియోలో 99 లో ఎన్నోసార్లు విమర్శలు జరిగిన రోజులు ఉన్నాయి. సార్ ఇందాక వంశీకృష్ణ గారు మాట్లాడుతూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విలీనమైతే ఏదో చెప్పేసి మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అలాంటి విలీన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీ జెండాలు దేశంపై వాళ్ళ కబురు చెప్తే వాళ్ళు విలీనం చేసుకుంటారు. దానికే పెద్ద విచిత్రమైన మాటలు ఏమి అవసరం లే. అలాగే ఇందాక కీర్తన గారు మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్ గారికి పోలిక అంట. పోలిక ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు పరదాల చాటం తిరుగుతున్నాడు. హెలికాప్టర్లు వేసుకొని మాదాపూర్ బయలుదేరి అమరావతిలో టిఫిన్ చేసి తిరుపతిలో తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకి చేయాల్సినటువంటి సేవ ఏ మాత్రం కూడా చేస్తామన్న ఇది లేదు. ఎంతసేపు కూడా సనాతని అని కాసేపు, చెప్పు తీసుకోవడానికి కొడతారని కాసేపు, లడ్డు వ్యవహారం కాసేపు, ఇవి తప్పితే ఐకానిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఇదిగో బాలగారు మాట్లాడారు, మంచినీళ్ళు మీరు అక్కడ అందించారు, ఇదిగో శ్రీకాకుళంకి వెళ్ళి మొత్తం ఉన్న అన్ని టీవీల్లో కూడా చూపించారు, బిందెలు పట్టుకొని బాగా నిలబడ్డటువంటి పరిస్థితి. అరే ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎందుకు మీరంతా పొడుచుకొని వస్తుంది దానికి? అలాగే జాతి సమగ్రత గురించాను వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఈ భారతదేశ ప్రజలందరూ కూడా వినాలని ఆయన ఢిల్లీలో పెట్టాడేమో. జనగణమన పాట గౌరవించలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా థియేటర్లో పెడితే నాకు ఇష్టం లేదు జనగణమన పాట అన్నటువంటి మాట వాస్తవమా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు వాస్తవమా కాదా? మీకు జాతి సమగ్రత సరే ఓకే, కొన్ని పాయింట్లు ఓకే. కానీ ఇప్పుడు నీళ్లు వేసవికాలంలో నీళ్లు కష్టాలు వస్తాయి అంటే మీ హయాంలో ఉన్నప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు వస్తే బావులు ఎండిపోయి నీళ్ళు లేవనా? ఇప్పుడు మీరు కూడా ఒక నిమిషం ఆగండి. మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అప్పుడు పనికిరాని వాళ్ళ వ్యక్తులు పెట్టారు కాబట్టి ప్రభుత్వాలు తీసేసి ప్రజలు ఓట్లేసి వీళ్ళని గెలిపించారు. ఒక్క నిమిషం కంపెనీ ఒక్క నిమిషం అవును రోడ్లు మీరేం చేస్తున్నారు? ఏమండి 5 years పాలసీ సిస్టమ్ అంటే ఇక్కడ చదువు మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి తెలియకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇండియా ఇలా తగలడింది. రీజన్ ఏంటో తెలుసా? 5 సంవత్సరాల సిస్టమ్ ఎందుకు తయారు చేస్తారో తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ముందే పాలసీని డిజైన్ చేయాలి. అంటే ఎంత కన్సంప్షన్ ఉంటుంది, ఎంత మంది జనాలు ఉంటున్నారు. ఇప్పుడు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సెన్సస్ ఎందుకు తీసుకుంటారు? మీరు పండగ తీసుకుంటున్నారా? సో ఎవరికి తెలీదు. ఆల్వేస్ రాజకీయాల్లోకి టైం వస్తే ఖచ్చితంగా నీళ్లు రావట్లేదు చేయట్లేదు అంటే ప్రాబ్లమ్ ని అడ్రస్ చేసాము. నేను జ్ఞాపిస్తున్నానమ్మా, జనగణమన పట్ల మీకున్నటువంటి మీ నాయకుడు ఉన్నటువంటి నిబద్ధత ఏందో, ఎందుకని జనగణమన పాటని నిలబడి పాడటం గౌరవించటం మాకు ఇష్టం లేదని ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అన్నారో మీరు చెప్పాలి దానికి. అలాగే బెగ్గింగ్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఇందాకేదో ఢిల్లీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు బెగ్గింగ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బెగ్గింగ్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని పోయి బెగ్గింగ్ చేసేటటువంటి పరిస్థితులు మొన్న ప్రొఫెసర్ గారు చెప్పిందంతా విన్నారు కదా. బెగ్గింగ్ ఎవరు చేసేది, నిజాయితీగా ఎవరు పరిపాలించేది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇక్కడ పెరుగన్నందిని అమరావతిలో ఏం మాట్లాడారు, లేకపోతే పూర్వనందిని ఇంకో చోట ఏం మాట్లాడారు, ఢిల్లీ పోయి ఏం మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు. నిలకడ లేని రాజకీయ పార్టీ ఏది అంటే ఈ భారతదేశంలో కదా, ఈ ప్రపంచంలో ఒకటే ఢిల్లీ సేన. వంశీ చెప్పండి.